నిలయం. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే సౌరశక్తి ద్వారా విద్యుదుత్పత్తి తయారు చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గృహ యజమానులకు తగిన ప్రోత్సాహకాలను అందజేస్తున్నాయి. విద్యుదుత్పత్తికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న సంప్రదాయ వనరుల వినియోగాన్ని నియంత్రించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని భావిస్తున్నారు. భవిష్యత్తులో విద్యుత్ కొరత రాకుండా సౌర విద్యుదుత్పత్తి చేసుకోవడానికి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మనం అందరం ఇది డెవలప్ చేసుకుంటే మన డొమెస్టిక్ కన్జంప్షన్ మనము స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి ఎలక్ట్రిసిటీ డిస్కామ్ నుంచి మీరు వాడడం తక్కువ చేస్తే ఈ పవర్ను మనము ఇండస్ట్రీస్ కానీ కమర్షియల్ కానీ మనము డైవర్ట్ చేస్తే అందులో స్టేట్ ఎకానమీ డెవలప్ అవుతుంది. ఇండస్ట్రీ డెవలప్ అయితే చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించవచ్చు. ఇవన్నిటి కూడా మన డొమెస్టిక్ అనేది మనకు నాన్ ప్రొడక్టివ్ కానీ కంపల్సరీ అవసరం. ఇటువంటి దానిని మనము నెట్ మీటర్ ద్వారా మనం జనరేట్ చేసుకుని వాడుకుంటే చాలా మంచిది. భవనాల రూపకల్పన నమూనాలో కూడా మార్పులు రానున్నాయి. గోడలు పైకప్పు దగ్గర్నుంచి అందులో ఏర్పాటు చేసే విద్యుత్ ఉపకరణాల వరకు అన్నీ మారనున్నాయి. విద్యుత్ను ఆదా చేసే ఎనర్జీ కన్వర్జేషన్ బిల్డింగ్ కోడ్ నిబంధనలు త్వరలో అమల్లోకి రానున్నాయి. దీని ద్వారా కనీసం 40 నుంచి 50% వరకు విద్యుత్ ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రతి భవనానికి ఇక సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు చేయడానికి సిద్ధం చేస్తున్నారు. విద్యుత్తో పనిచేసే గృహోపకరణాలు పెరుగుతుండటంతో భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంటికి సౌర విద్యుదుత్పత్తి తయారు చేసుకునే విధంగా రాయితీలిచ్చి ప్రోత్సహిస్తున్నారు. సోలార్ జనరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక 3 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ పెట్టుకుంటే సుమారుగా 3 లక్షలు ఖర్చు అవుతుంది. దాంట్లో 50% వరకు గ్రాంట్, ఆ 50%లో 30% సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంది. అది కాకుండా 20% స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఉంది. గృహ యజమానులు సౌర విద్యుత్తు అనగానే చాలా ఖర్చుతో కూడుకున్నది అనుకుంటారు. అయితే ప్రభుత్వం ఇచ్చే రాయితీల వలన ప్రారంభంలో పెట్టిన ఖర్చును తిరిగి రాబడి చేసుకునే విధంగా ప్రణాళికలు చేశారు. ఈ సోలార్ నెట్ మీటరింగ్ పాలసీ స్కీమ్లా మన స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి మంచి ఇన్సెంటివ్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 1 కిలోవాట్ సిస్టమ్కు 50,000 సబ్సిడీ, 2 కిలోవాట్కు ₹1,00,000, 3 కిలోవాట్కు ₹1,50,000 ఇవ్వడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోవాట్ సిస్టమ్కు ₹1,50,000 ఇస్తుంది. సబ్సిడీ పోయిన తర్వాత ₹1,00,000 కస్టమర్లకు అందుబాటులో ఉన్నది. 2 కిలోవాట్ అయితే ₹1,45,000, 3 కిలోవాట్ అయితే ₹1,75,000. ఒక 3 కిలోవాట్ సిస్టమ్ పెట్టుకున్నట్టయితే వారికి ఇంటికి కావాల్సిన లోడ్ ఆల్మోస్ట్ ఆల్ 75% నుంచి 80% వరకు వాళ్ళకి కావాల్సిన లోడ్ సోలార్ నుంచి జనరేట్ చేసుకుంటారు. కెపాసిటీస్ 1, 2, 3 కాకుండా చిన్న ఇటు కూడా విలేజ్ల కోసం కామన్ పీపుల్ కూడా ఒక లైట్, ఒక ఫ్యాన్, ఒక పోర్టబుల్ టీవీ నడవాలి అంటే దానికి కూడా మా దగ్గర చిన్న చిన్న సోలార్ స్మాల్ పవర్ ప్యాక్స్ 150 వాట్ ప్యానెల్ కానివ్వండి, 300 వాట్స్ తోటి 1/2 కిలోవాట్ కానీ వాళ్ళ యొక్క పవర్ రిక్వైర్మెంట్ ప్రకారం డిఫరెంట్ కెపాసిటీ పవర్ ప్యాక్స్ ఉన్నవి అనమాట. అవి కూడా అందుబాటు రేట్లో ఉన్నవి. ఒక 150 వాట్ ప్యానెల్ తోటి 150H బ్యాటరీ తోటి సిస్టమ్ పెట్టుకున్నట్టయితే విలేజ్లో ఒక లైట్, ఒక ఫ్యాన్ ఆల్మోస్ట్ ఆల్ 8 అవర్స్ మీకు యూజ్ చేసుకోవచ్చు. దానికి ₹36,000 కాస్ట్ అవుతుంది అనమాట. ఉదయం నుండి సాయంత్రం వరకు తయారైన సౌర విద్యుత్ కుటుంబ సభ్యులు వాడుకోగా నెట్ మీటర్ ద్వారా ప్రభుత్వానికి విక్రయించవచ్చు. అలాగే అధికంగా వచ్చే విద్యుత్ బిల్లును తగ్గించుకోవచ్చు అని అధికారులు చెబుతున్నారు. ఈ నెట్ మీటర్ పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే సుమారుగా నాకు 400 యూనిట్లు కన్జంప్షన్ వస్తుంది అనుకోండి. నేనే ఒక కన్జ్యూమర్ అనుకుంటే 400 యూనిట్లు నెలకు కన్జంప్షన్ వచ్చినప్పుడు ఒక 3 కిలోవాట్ల నేను నెట్ మీటర్ ప్యానెల్ పెట్టుకుంటే నాకు సుమారుగా నెలకు 400 యూనిట్లు కరెంటు తయారవుతుంది.
ఆ 400 యూనిట్లు నాకు హయ్యర్ స్లాబ్లో బిల్ అవుతుంది కాబట్టి 300 రూపాయల కంటే హయ్యర్ స్లాబ్ కన్జంప్షన్ చేస్తే నాకు ₹7.38 పడుతుంది. ఈ 400 యూనిట్లు నేను తగ్గించుకుంటే ఆ ₹7.38 చొప్పున నాకు సేవింగ్ వస్తుంది. కాబట్టి 400 ఇంటూ ₹7.38 అంటే సుమారుగా ₹3,000 నాకు సేవింగ్ ఉంటుంది. అంటే నేను అనేది ఏంటంటే మనకు రేటు తక్కువనే కదా, ₹1.45 ₹2 లేదు అనుకోకూడదు. మనకు సేవింగ్ అనేది హయ్యర్ స్లాబ్ లో సేవింగ్ అవుతుంది కాబట్టి చాలా మంది నెట్ మీటర్ పెట్టుకోవాలని, అది చాలా యూజ్ఫుల్ అని నేను విద్యుత్ వినియోగదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీనిలయంలో ఇప్పుడు చిన్న విరామం. విరామం తర్వాత సోలార్ విద్యుత్ ఉత్పత్తి తయారీ విధానం ఎలా ఉంటుందో చూద్దాం. శ్రీనిలయం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ సౌర విద్యుత్ ఉత్పత్తి ఎలా తయారవుతుంది, పనిచేసే విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనకు సోలార్ సిస్టమ్ లో మొత్తం 12 సోలార్ PV మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఒక్కొక్క ప్యానల్ వచ్చేసి 250 వాట్స్ ఉంటుంది. సో మొత్తము 3 కిలోవాట్ సోలార్ సిస్టమ్ అనమాట. ఇది క్రిస్టాలైన్ టెక్నాలజీ. ఈ సోలార్లో కూడా క్రిస్టాలైన్ టెక్నాలజీ ఉంది, థిన్ ఫిల్మ్ టెక్నాలజీ ఉంది. ఇది ఎందుకు సౌత్ డైరెక్షన్ లో మనం ఇన్స్టాల్ చేసామంటే మన సన్ మూవ్మెంట్ అనేది ఈస్ట్ నుంచి వెస్ట్ కు ఒక 15 to 17 degrees ఇంక్లినేషన్ తో మూవ్ అవుతుంది కాబట్టి ఈ సోలార్ PV మాడ్యూల్స్ ని సౌత్ డైరెక్షన్ లకు ఫేస్ చేసేటట్టు ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. ఈ 3 కిలోవాట్ సిస్టమ్ వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఇంట్లో ఉన్న 70% 80% లోడ్ అంతా సోలార్ సిస్టమ్ మీదనే వాడుకోవడం జరుగుతుంది అనమాట. మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు పవర్ జనరేట్ అవుతూ ఉంటుంది. దీని ద్వారా జనరేట్ అయిన పవర్ అంతా కింద బ్యాటరీ స్టోరేజ్ డివైస్ ఉంది. ఆ ఎనర్జీ అంతా బ్యాటరీలో స్టోర్ అవుతుంది. వన్స్ ద ఎనర్జీ బ్యాటరీలో స్టోర్ అయిపోయిన తర్వాత ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే డీసీ పవర్ని ఏసీగా కన్వర్ట్ చేస్తుంది. ఏసీగా కన్వర్ట్ చేసేసి ఏసీ పవర్ అంతా ఇంట్లో ఉన్న లోడ్స్ అన్ని వాడుకోవడం జరుగుతుంది. టీవీ, ఫ్రిడ్జ్, ఎయిర్ కండిషనర్ కానివ్వండి, ఆల్ అది లోడ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వాడుకుంటున్నాము. మన లోడ్ తక్కువ ఉండి ఎనర్జీ ఎక్సెస్ జనరేట్ అయితే అది మన గ్రిడ్ కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఒక ఇంట్లో నివసించే కుటుంబ సభ్యులకు ఎంత విద్యుత్ ఖర్చు అవుతుంది, సౌర పలకలు ఎన్ని కిలోవాట్స్ అవసరం ఉంటుందో నిపుణుల మాటల్లో చూద్దాం. సోలార్ పవర్ అనేది ఎనర్జీ. ఈ ఎనర్జీని మన యొక్క ఇంట్లో ఉన్న లోడ్ ప్రకారము, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ప్రకారము మనకు ఎంత లోడ్ అవసరం ఉంటుంది దాని ప్రకారం మనం 1 కిలోవాటా, 2 కిలోవాటా, 3 కిలోవాటా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఫ్యామిలీ ఉంటుంది. ఒక ఫ్యామిలీకి ఎవ్రీ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్లు ఒక 2000 రూపీస్ 1500 రూపీస్ వచ్చింది అనుకోండి. దానికి మనకు 1 కిలోవాట్ సిస్టమ్ పెట్టుకుంటే సరిపోతుంది. అబౌవ్ 2000 బిల్లు కంటే ఎక్కువ వస్తే అది మనం 2 కిలోవాట్ వెళ్ళాల్సి వస్తుంది. 3000 రూపీస్ కంటే ఎక్కువ వస్తే 3 కిలోవాట్ సిస్టమ్ పెట్టుకోవాల్సి వస్తుంది. గృహ యజమానులు వ్యక్తిగతంగా సౌర విద్యుత్ ఉత్పత్తి ఏర్పాటు చేసుకోవడంతో పాటు మిగులు విద్యుత్ను ప్రభుత్వానికి ఎలా విక్రయించవచ్చునో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. 3 కిలోవాట్ ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్ ఇది 150H 48 volts బ్యాటరీ బ్యాంక్. పైన చూపించినట్టుగా సోలార్ ప్యానల్స్ నెట్ రూఫ్ టాప్ మీద ఇన్స్టాల్ చేసి 3 కిలోవాట్ ప్యానల్స్ పెట్టాం. సో దాని నుండి జనరేట్ అయిన పవర్ని ఇన్వర్టర్కి సప్లై చేస్తాం. సో ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే ఆ పవర్ని బ్యాటరీలో స్టోర్ చేస్తుంది. వన్స్ మన ఇంట్లోకి ఉన్న లోడ్స్ అన్నిటికీ కూడా పవర్ సఫిషియెంట్ అయిన తర్వాత అండ్ బ్యాటరీ కూడా ఫుల్లీ ఛార్జ్ అయిన తర్వాత ఆ మిగిలిపోయిన ఎక్సెస్ పవర్ అంతా కూడా నెట్ మీటర్ ద్వారా గ్రిడ్ సప్లైకి ఇంజెక్ట్ అవుతుంది, అంటే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇన్ కేస్ సోలార్ డౌన్ అయినప్పుడు, అంటే ఈవినింగ్ టైంలో సోలార్ లేదు, సో మనకి లోడ్ ఎక్సెస్ ఉంది, ఆ టైంలో మనం పవర్ని ఇంపోర్ట్ చేసుకుంటాం మీటర్ ద్వారా. ఎక్సెస్ పవర్ ఇన్ కేస్ మనం యూజ్ చేసుకోలేనప్పుడు ఫుల్లీ ఛార్జ్ అయిన తర్వాత మిగిలిపోయిన పవర్ అంతా కూడా గ్రిడ్కి ఎక్స్పోర్ట్ అవుతుంది.
సోలార్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మనకి 12 to 15 యూనిట్స్ పవర్ని జనరేట్ చేస్తుంది. జనరేట్ అంటే ఈ పవర్ని మనమే జనరేట్ చేసుకుంటున్నాం, మన ఓన్గా మనం జనరేట్ చేసుకుంటున్నాం. దీనిలో యాక్చువల్గా 60% ఆఫ్ ద ఎనర్జీ మనం యూజ్ చేసుకున్నట్టయితే 40% సేవ్ అవుతుంది పర్ డే. నెట్ మీటర్ నుంచి మళ్ళీ గ్రిడ్కి వెళ్ళిపోతుంది. ఫైనాన్షియల్గా కూడా ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేసినా కూడా మనకి మళ్ళీ మనీ